ఇక తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు కదా, దానికోసం రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గిట్లా అందరు వస్తారు. అయితే ఇక వచ్చే నాయకులు వాళ్ళ సొంత బండ్లలో వస్తారు. కానీ ఈసారి ఒక ఇద్దరు నాయకులు చూడురు ఎట్లా వచ్చిరో. ఇక మొదటి రోజు అసెంబ్లీకి వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్టూడెంట్ లీడరు బాల్మూరి వెంకటు ఇగో గిట్లా పోతున్న బస్సు ఆపి ఎక్కి అసెంబ్లీకి వచ్చిండబ్బా. అయితే కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిన ఫ్రీ బస్సు పథకం గురించి అందులో అమ్మలక్కలతోని కొంచెం సేపు మాట్లాడి ఎట్లా ఉందో అరుచుకున్నాడు గీ యువ నాయకుడు. ఇక కండక్టర్ను పిలిచి మరీ టికెట్ కొన్నాడు. అయితే గిట్ల గీ కాంగ్రెస్ యువ నాయకుడు ఇట్లా సామాన్య ప్రజలు వాడే బస్సు ఎక్కి వచ్చుడు చూసిన జనాలు మస్తుగా మెచ్చుకుంటుర్రు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ కథ గిట్లుంటే ఇంకో దిక్కు కొత్తగా ఎమ్మెల్యే అయిన బీఆర్ఎస్ నాయకుడు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చూడుర్రి ఆటోలో ఎక్కి అసెంబ్లీకి వచ్చిండు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన ఫ్రీ బస్సు కారణంతోనే ఆటో వాళ్లకు తక్లీఫ్ అవుతుందని చెప్పి ఆటో వాళ్లకు మద్దతుగా గిట్లా ప్లాన్ చేసిండు సారు. బండికి వాడు కట్టకపోతే వాడు బండి ఎట్లేదు. చాలా ఇబ్బంది ఉంది మా ఆటోలో పరిస్థితి, ఘోరమైన పరిస్థితి. మా పిల్లలు తీసుకొచ్చిన తర్వాత ఎలా వస్తుంది అర్థం కావట్లేదు. కిరాయి కట్టాలంటే 5,000 6,000 కిరాయి సార్. చిన్న రూపున్నా కూడా ఇవ్వాలి. ఖచ్చితంగా ఇలా అసెంబ్లీలో మాట్లాడదాం. అసెంబ్లీలో ఈ ఆట నుంచి సమావేశం స్టార్ట్ అయినాయి. ధైర్యం పడకుని ఖచ్చితంగా మాట్లాడతా. చాలా బాధాకరం. నేను కూడా పేపర్లో చదివి అనుకుంటున్నాయి 21 మంది ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాయి. అసలు మీరు అధైర్యపడకుని ఖచ్చితంగా మీకు మేము అండగా ఉంటాం. ఖచ్చితంగా మీ గురించి మేము అసెంబ్లీలో కూడా తప్పకుండా పోరాటం చేస్తాం. ఇక మీ తరపున మస్తు పోరాటం చేస్తా అని చెప్పిన సారు వచ్చిన ఆటోల్ని అసెంబ్లీకి ఓనికే చూస్తే జరసేపు లొల్లి పంచాయతీ మోపైందాడా. అగో ఆటోని ఎందుకు పోనీయరు సారు? పోనిస్తారు, కానీ దానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా సారు. కొత్తగా వచ్చినావు కదా, ఎవరు నన్ను అడిగైనా తెలుసుకోవాలి కదా. ఆటోలు అంటే ఒక చిన్న చూపు చూస్తా ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఆటోలు వస్తే లోపలికి పంపరా. ఇక తర్వాత ఆటో దిగి ఒట్టిగానే నడుచుకుంటా అసెంబ్లీకి వచ్చుకుంటా ఇట్లా చెప్పుకొచ్చిండు. ఇవాళ ఆటోదారులకి మద్దతుగా ఇవాళ ఆటోలో నేను వస్తే ఆ ఆటోని లోపల పంపించకపోతే నిరసనగా ఇవాళ అసెంబ్లీకి నేను నడుచుకుంటూ పోతా ఉన్నాను లోపలికి. ఇది చాలా బాధాకరమైన విషయం. వెనకట ఎంతోమంది కార్లు లేనప్పుడు ఆటోలలో వచ్చే వాళ్ళ ఎమ్మెల్యేలు, బస్సులలో వచ్చే వాళ్ళ ఎమ్మెల్యేలు చాలామంది ఉండే. ఇవాళ ఆటోని లోపల పంపించకపోవడం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ నేను వాస్తవంగా నిరసనగా అసెంబ్లీకి ఇవాళ నడుచుకుంటా లోపలికి పోతా ఉన్నాను. ఎందుకంటే ఆటోని లోపలికి అలౌ చేయలే కాబట్టి. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇక ఇప్పుడే బీఆర్ఎస్ వాళ్ళ తీరు గిట్లుంటే రేపు అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఇంకెంత రచ్చ నడుస్తుందో చూడాలి అంటుర్రు ఈ 2 వీడియోలు సోషల్ మీడియాలో చూసిన జనాలు.